దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. 32వ కీర్తన. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతోటి. తన అతిక్రమలకు పరిహారమునందనవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందనవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధ మంత్రబట్టు పరిశుద్ధవా, దేవానికి స్తోత్రం స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవు ఇక్కడే సంతరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంతరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. ఇప్పటి వరకు నాయన ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో మహిమ పొందిన దేవుడవు ప్రభా నా తండ్రి. దేవా, ఇప్పుడు నీ వాక్యం నువ్వే మాట్లాడుచున్నావు, నువ్వే మాట్లాడుచున్న దేవుడు కానీ నేను కాదు తండ్రి. నీ నోటి మాటలు ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా నీలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని దానిలో తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, కీడులోంచి ముగ్గులోంచి వాటికి లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని మనము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యమని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీరధారుడే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవించిన దేవుడు అయినాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుని యందు మన విశ్వాసము కలిగి ఉన్న రోజునే దేవుడు ఎలాంటి కార్యమైనా జరిగించగలడు. దేవుని యందు నమ్మకం లేకపోతే ఏ కార్యము కూడా జరగదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను విశ్వాసములకు కర్తని అంటున్నాడు. విశ్వాసమనే కర్త వైపు గురి చూచి పరిగెత్తాలి. అందుకే అంటున్నాడు, వెనక తిరిగి చూడకూడదు. దేవుని వైపే ఉండాలి మనసు, కానీ ఇంకో వైపు ఉండకూడదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కన్నీటి ప్రార్థన జవాబించే దేవుడు అయినా మన కన్నీరు ఎంతవరకు కార్చగలుగుతున్నాం, ఎంతవరకు ఏడుస్తున్నాము దేవుడి సన్నిధిలో. అందుకంటున్నాడు, క్రైస్తవ జీవితము ఒక పూలబాట కాదు, ముళ్ళ కంచెలు, రాడు రప్పులు దాచి వెళ్ళాలి. అందుకే చాలా కష్టపడాలి క్రైస్తవ జీవితం అంటే. సోదరులు, బాధలు, వేదనలు అన్నిటిని జయించినప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. క్రైస్తవ జీవితం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే దారి. అందుకే అంటున్నాడు ఇక్కడ, అలాంటి దారిలోకి నువ్వు వెళ్ళాలంటే చాలా కష్టపడాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. ఎందుకంటే సోదరులు ఎన్నో బాధలు, స్థితులు, సమస్యలు దేవుడే భరించినప్పుడు మనమే పాటి వారమండి. సోదరు జయించిన వాడు ధన్యుడు, ఆ సోదరుకి నిలిచిన వాడే జీవ క్రీడానందుకుడు. సోదరు జయించాలి, అన్నిటిని భరించాలి, అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. లేకపోతే సగం దాంట్లో ఉండిపోతావో, ఎక్కడ ఉండిపోతావో తెలియదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త. వ్యక్తికి ఏమొచ్చినాడు ఇక్కడ? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. తన అతిక్రమలకు పరిహారమునందునవాడు. ఎందుకంటే మనము ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, అబద్ధాలు ఆడుతాం, మోసం చేస్తాం, దగా చేస్తాం. ఎందుకంటే అవి చేసేటప్పుడు మనకు బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది, కానీ తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది అక్కడ. అందుకంటున్నాడు, తన అతిక్రమలకు పరిహారమునందునవాడు.
ఆ పరిహారం అందడం అంటే క్షమాపణ అడగాల దేవుడిని, పశ్చాత్తాపడి కన్నీరు కార్చాలి, ఏడవాలి దేవుని సన్నిధిలో. అదే పరిహారం అందడం అంటే నువ్వు చేసే ప్రతి తప్పుకి, ప్రతి పాపానికి జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమొచ్చున్నాడు ఇక్కడ, నీ బాడీ సమాధులకు వెళ్ళకముందే నీ పాపాలు దేవుని ముందు నిలబడతాయట. ఈ లోకంలో నువ్వు చేసిన ప్రతిదీ కూడా అక్కడ దేవుని ముందు నిలబడుతుంది. అక్కడ ఇంకా నీ బాడీ సమాధులకు ఇంకా సమాధి చెయ్యకముందే. అందుకే అంటున్నాడు, ఎందుకంటే త్వరగా జడ్జిమెంట్ అయిపోతుంది అక్కడ. అందుకంటున్నాడు, ఇంతకుముందు ఎప్పుడో కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా దేవుడిని చూపించేస్తున్నాడు ప్రతిదీ కూడా. అందుకంటున్నాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందరి వాడదని చెప్పి. ఎందుకంటే మనం చేసిన తప్పులకి క్షమాపణ అడిగి కన్నీరు కార్చి ఆయన దంజుతునందాలి, మన పాపాలని ఒప్పుకోవాలి. తప్పు చేయలేని వాడు ఎవరు లేడు, అందరూ తప్పు చేస్తున్న వాడే. అందుకంటున్నాడు, పాపం చేస్తున్న స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే దేవుడు అంటున్నాడు అక్కడ, ఎందుకంటే అందరూ కూడా పవిత్రులే అనుకుంటారు. ఆమె పాపం చేస్తున్న స్త్రీ అనుకుంటాను, కానీ మనం అందరం కూడా తప్పు చేయలేని వారమే అని రాళ్ళించి కొట్టేద్దామని చూస్తాం అక్కడ. మన మనస్సాక్షి మనకు తెలియటం లేదు అక్కడ. అందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు, మీలో ఎవరు పాపం చేయలేదో మొదటి రాయేసి కొట్టి చంపేయండి అన్నాడు అక్కడ. మరి నీ పాపం నీకు కనబడుతుంది కదా, నీ పాపం ఏంటో నీకు తెలుస్తుంది కదా, రాయించుకుంటేమంటున్నాడు. నువ్వు తప్పు చేయకపోతే నీ మనస్సాక్షి నీకు తెలుసు, నువ్వు తప్పు చేసావా లేదో, నువ్వు ఎలా ఉన్నావో నీ మనస్సాక్షి నీకు తెలుసు. అక్కడ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, రాయించుకుంటూ చెప్పేమన్నాడు దేవుడు ఇక్కడ. అందరూ తప్పు చేసిన వాడే. అందుకంటున్నాడు, ప్రతి మనిషి తప్పు చేస్తాం, చేయలేని వాడు లేడు, కానీ అది క్షమాపణ అడగాలి, పశ్చాత్తాప దేవుని దగ్గర ఏడవాలి, కన్నీరు కార్చి మరలా తప్పు చేయకూడదు. అందుకే బైబిల్లో ఏముంది, కుక్క వాతి చేసి తన రీతిలో బ్రతకకూడదన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నుండి వాడు దంచుడు. ఆ పాపం చేసిన స్త్రీతో అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఏమ్మా ఎవరు నీకు శిక్ష వేయదా, దేవుడికి తెలియదా అప్పుడు శిక్ష వేసాడో లేదో అక్కడ చూస్తూనే ఉన్నాడు కదా. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడా అని దేవుడు. ఎందుకంటే మనల్ని కూడా అక్కడ జడ్జిమెంట్లో నిలబడినప్పుడు ప్రశ్నిస్తాడు దేవుడు అక్కడ. ఏమ్మా నువ్వు వాక్యం చదవలేదా, బైబిల్ చదవలేదా, నీ పాస్టమ్మ గారు ఏమి చెప్పలేదా, నీకు తెలియదా అని అడుగుతాడు దేవుడు అక్కడ జడ్జిమెంట్లో నిలబడినప్పుడు. లేదు ప్రభా చెప్పాను, కానీ నేనే పట్టించుకోలేకపోయాను. చెప్పు, సంఘ కాపరి నిలేసి అడుగుతాను, 700 శిక్ష సంఘ కాపరికి మామూలు వాళ్ళకన్నా. అందువల్ల చెప్పు, లేదు లేదు నేనే సరిగ్గా ఉండలేకపోయాను. అందుకే ఇక్కడ పాపం చేస్తున్న స్త్రీని అడుగుతున్నాడు, ఏమ్మా ఎవరు నీకు శిక్ష వేయదా, లేదు ప్రభా, అయితే నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక పాపము చేయకము. ఒకే మాట, ఆ మాటలోనే పోయిందంతా కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందరివాడు దంచుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు. ఎందుకంటే కల్మషం లేని మనసు మనకు ఉండాలి. అందుకంటున్నాడు, చిన్న బిడ్డ ధనవంతుడు అడుగుతున్నాడు కదా, ధనవంతుడు ప్రభా ఈ డబ్బు సంచి తీసుకొని నేను పరలోక రాజ్యం ఎలాగెళ్ళాలో దారి చూపించి ప్రభా అన్నాడు. ప్రతి దగ్గర డబ్బుతో ఎక్కడ కొనగలమండి, కొనలేము కదా. ఎంత డబ్బు నీకున్నా డబ్బుతో నువ్వు కొనలేవు. ప్రేమతో కొనాలి, దేవుడితో కొనాలి, అన్నీ చేయాలి, కానీ డబ్బుతో కొంటే కుదరదు. అప్పుడు అంటున్నాడు, ఈ డబ్బు సంచి అక్కడ లేని వాడికి చేసి నన్ను వెంబడించు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టే. వాడు చాలా బాధ అనిపించింది. నిజమే కదా, డబ్బు సంచి ఇచ్చేయగలం, కానీ ఆయన వెంబడించడం అంటే కష్టమే కదా. ఆయన వెంబడించాలంటే నువ్వు తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, మోసం చేయకూడదు, ఏది చేయకుండా ఆయన నువ్వు వెంబడించాలి. వెంబడించగలవా లేదో చూసుకో నువ్వు. అందుకే దేవుడు అంటున్నాడు, అదే చెప్తున్నాడు ఇక్కడ, నాకు భర్త లేడు ప్రభా, నేను తప్పు చేశాను నువ్వు అనుకుంటే ఎలా కుదురుతుంది, నా భర్త లేడు నన్ను వదిలేశాడు అని దేవుడిని ప్రశ్నిస్తాం. మనం తిరిగి మనం తప్పులు చేసుకొని పోతూ దేవుడిని ప్రశ్నిస్తాం. అక్కడ తప్పు నేర్చడం ఏంటి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మన నిర్ణయం ఏమిటి, అనుకుంటున్నాం మనం. అప్పుడు అంటున్నాడు, ఆ డబ్బు చెట్టుకొని బాధపడితే వెళ్ళిపోతున్నాడు. ఎవరు వెంబడించలేక మనం కూడా వెంబడించలేకపోతున్నామేమో, ఒక ప్రభరాత్రి భోజనానికి వస్తున్నామేమో, తగ్గిన వారాలన్నీ కూడా వదిలేస్తున్నామేమో.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, ఎంతవరకు ఆయనతో కలిసి జీవిస్తున్నాం. శిష్యులు అడుగుతున్నారు, ప్రభా అతను ఎందుకంత బాధపడుతూ వెళ్తున్నాడు? సూది బెజ్జములు కొట్టి దూత సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం. మరి ఎవరు ప్రవేశిస్తారు ప్రభా అనగానే, ఒక చిన్న బిడ్డని మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉండదో అలాంటి హృదయం నువ్వు కలిగిన నుంచి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలవు. చిన్న బిడ్డ హృదయం ఎలా ఉంటుంది? చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏమిటో తెలియదు. అలాంటి మనసు నీకున్నదా? అలాంటి మనసు నీకున్నదా? అదే ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అలాంటి మనసు ఉన్నదో లేదో నువ్వు పరిశీలించుకో. అందుకంటే నిర్దోషి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిర్దోషి అని ఎంచబడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు అంటాడు. ఆత్మలో కపటం ఉండకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆత్మలో కపటం ఉండకూడదు, ఏది ఉండకూడదు. ప్రేమించే మనసు కావాలి కానీ ఇంకో మనసు నీకు ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా ఆత్మలో ఎలాంటి మనస్సు ఉండకూడదు. ప్రేమించే మనసే కావాలి కానీ. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మౌనుడై ఉండగా దినమంతి నేను చేస్తున్న అర్థంతో వల్ల నా ఎముకలు క్షీణించినవి. ఎందుకంటే నువ్వు వరుస్తున్నావు, కేకలు వేస్తున్నావు అందరి మీద, ఇలా అంటున్నావు, అలా అంటున్నావు. నువ్వు మంచోడు కాదు, నువ్వు ఎలా కాదు, నీ పిల్లలు మంచోడు కాదు. అంటే నీ పిల్లలు మంచోడా? ఆకలి వాళ్ళ మంచోడు కాకపోతే అది నువ్వు ప్రశ్నించే అర్హత ఎక్కడ ఉంది నీకు? అందుకంటున్నాడు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. అందుకంటున్నాడు, ఎవరి కుటుంబంలో ఎలా నీకు అవసరమా? అందుకంటున్నాడు, నీ కుటుంబం గురించి నువ్వు చూసుకో. ఆతల వాడి కుటుంబం గురించి నీకు అవసరం లేదు. ఒకేలా ఆతల వాడి కుటుంబం గురించి నీకు అవసరమైతే మంచిగా ఆలోచించు, చెడ్డగా ఆలోచించుకో. నువ్వు చెడ్డగా ఆలోచిస్తే నీ కుటుంబం కూడా బాగుండదు, నీ కుటుంబం కూడా అలాగే ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, క్రైస్తవ జీవితము సరదాగా ఉండే జీవితము కాదు. ప్రతి నిమిషం పాయింట్ దేవుడు తీస్తాడు అక్కడ. నీ జీవితంలో ఎలా ఉన్నదో అంతా కూడా లెక్కప్ప చెప్పాలి దేవునికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను మౌనుడై ఉండగా దినమంతి నేను చేసిన అర్థంతో వల్ల ఎందుకంటే కేకలు, అరుపులు ఎక్కడ చూసినా సరే నా ఎముకలు క్షీణించినాయి. మన ఎముకలు నొప్పులు పడతాయి మన అరుపులకి. ఇతరుల గురించి మాట్లాడే మాటలకి మన ఎముకలు నొప్పి పెడతాయి, బాధ కలుగుతాయి. ఆ తర్వాత నువ్వు నొప్పి పడినా బాధగా ఉండదు. ముందు నువ్వు నోరు మూసుకొని ఉంటే అంత మంచిగా నొప్పులు రాకుండా ఉంటాయి ఇక్కడ. అందుకంటున్నాడు, దివారాత్రుడు నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని చెయ్యి ఎప్పుడు మన మీదే ఉండాలి, అప్పుడే నువ్వు మంచిగా ఉండగలవు. అని చెయ్యి ఎప్పుడు నువ్వు నిన్ను అణిచిపెట్టే ఉంటుంది దేవుడు అక్కడ. నా బిడ్డ మంచిగా ఉండాలి, తన కుటుంబం బాగుండాలని అణిచిపెట్టే ఉంచుతాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నాడు. నా సారము యాసవకాలం ఎండినట్టు అయ్యాను. నా సారము యాసవకాలం ఎండినట్టు అయ్యాను. ఎంతో వర్షం పడుతున్నా చల్లదనం రాలేదు. అలాగే ఎండాకాలంలో అయితే తట్టుకునే శక్తి మనకు ఉండదు. మరి ఇవన్నీ కూడా నువ్వు భరించాలి కదా, తట్టుకోవాలి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిన దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు అయినా తట్టుకోవాలి. ఎండలకైనా, వర్షాలకైనా, చలికైనా నీ శరీరం తట్టుకోవాలి. అలా తట్టుకున్నప్పుడే నీకు బాధలు వస్తాయి. దేవుడే భరించాడు, బాధలు భరించాడు ఆయన. అందుకంటున్నాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్మి వేశారు, గుంటారు, చేతుల్లో మీకులు దిక్కుంటారు, కాళ్ళలో మీకులు దిక్కుంటారు, ముళ్ళ కిరీటం పెట్టారు. మరి నీకు బాధలు రావా? బాధలు వస్తాయి ప్రతి ఒక్కరికి. మరి అప్పుడు తట్టుకోవాలి కదా. కత్తితో కోసేసేవారు నా కాళ్ళు, ప్రతిరోజు కేకలు, అరుపులు తట్టుకోవాలి కదా. తట్టుకున్న నిలబడాలి కదా అక్కడ. అందుకే ఆ బాధను తట్టుకోవాలంటే ముందు నుంచి నువ్వు కష్టానికి, బాధలకి, ఓర్పుకి సహిస్తూ ఉండాలి. ప్రభా, నీకన్నా మేము గొప్పవారము కాము, మేము మనుషులు ఎందుకు పనికిరాడు వారము, గట్టి పూచి వంటి వారము. దేవా అని చెప్పి మొర్ర పెట్టాలి దేవునికి. ఎందుకంటే ఒక దినము కాకపోతే ఒక దినమైనా బాధ కలుగుతుంది మనకి. చనిపోయే సమయంలో కూడా బాధ అనుభవించవలసి ఉంటుంది.
అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటివి. నా దోషమును కప్పుకొనక దాచుకుంటున్నావు. నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన మోసాన్ని దాచుతున్నావు. ఎవరికి కనబడకుండా వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, నా బంధువులు ఏమని అనుకుంటారేమో అని నువ్వు దాచుతున్నావు. కానీ నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే, దేవుడి దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో, అప్పుడు సంతోషపడతావు. దేవుడు నువ్వు కూడా సంతోషపడతారు. అప్పుడు నీ మనసులోదంతా పోతుంది కదా. ప్రేమ ఇస్తాడు దేవుడు, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నువ్వు ఒప్పుకున్న రోజున దేవుని దగ్గర పశ్చాత్తాపడిన రోజున మనుషుల దగ్గరగా ఒప్పుకోకు, మనుషులకి ఏమీ చెప్పకు, దేవుడి దగ్గరే చెప్పుకో. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఓర్పుని సహాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే శాంతి సమాధానం ఇస్తాడు. అందుకంటున్నాడు, నీకెంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, మనశ్శాంతి లేకపోతే జీవితమే వ్యర్థం. మనశ్శాంతి కావాలి. అది యేసు ప్రభు ఒక్కడే ఇవ్వగలడు. ఆ మనశ్శాంతి అది కూడా నువ్వు కన్నీటి కాచి ఏడ్చిన రోజున. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి నువ్వు కన్నీరు కాచు. తెల్లవారు చేకూర్చంలో లేచి 3 గంటల లేచి కన్నీరు కాచు. దేవుడు నీ కుటుంబాన్ని మంచిగా చేస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. దేవుని సన్నిధిలో మన అతిక్రమాలన్నీ కూడా ఒకటి విడిచిపెట్టద్దు. ఒకటి విడిచిపెట్టకుండా ఆయన దగ్గర అన్నీ చెప్పే. ఈ రహస్య పాపాలన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పేసుకో. అందుకంటున్నాడు, నీ రహస్య పాపాలన్నీ కూడా నువ్వు ఒప్పేసుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆయనతో దాయకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దాస్తే అతన్ని మిగిలిపోతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వముద్ర దేవుడు ఆయన. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను సేవ చేసినప్పుడు అప్పుడు నేను అంబేద్కర్ గారిని ఇక్కడ మన దానమ్మ గారింటికి, సూర్యనాథ్ గారింటికి చుట్టుపక్కల వెళ్ళేదాన్ని. సేవకి వెళ్ళినప్పుడు సరస్వతమ్మ గారింటికి. అప్పుడు సూర్యనాథ్ గారు కాలువలో పడిపోయారు. అక్కడ పెద్ద కాలువ దగ్గర తొడ దగ్గరికి ఎదురుకుపోయింది దానికి. అలాంటిది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతోమంది బైబిల్ తీసుకొచ్చి చెప్పి నాకు వినిపించుకోలేదు ఆయన. నేను వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు. ప్రార్థనలో అన్నింటిలో కూడా మంచిగానే వాళ్ళ ఇంటికి ప్రతి వారం కూడా వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి కాలు ముట్టి స్వస్థపరిచి ప్రార్థన చేయగానే చాలా మట్టికి స్వస్థ అయిపోయింది. ఇంకా అరికాలు తగ్గలేదు, ఇంకా అరికాల దగ్గర తగ్గలేదు. ప్రభుని అడుగుతున్నాను, ప్రభు అంత స్వస్థించావు, అరికాల దగ్గర ఎందుకు తగ్గలేదు, ఎందువల్ల తగ్గలేదు అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ. అప్పటికే నేను దానమ్మ గారితో చెప్పాను, విగ్రహాలన్నీ కూడా తీసుకెళ్ళి కాలువలో పడేయండి, ఆ ఉన్నంత వరకు స్వస్థత జరగదంటే తీసేసారు. పాపం అన్నీ తీసేశారు. కానీ ఇంకా ఏదో మిగిలిపోయింది అక్కడ. మనకి కూడా ఏదో మిగిలిపోతూ ఉంటుంది. మనుషులు కదా, ఆశ ఎక్కువ మనకి. ఆశ ఏదో ఉంచుకుంటాం మనం. అక్కడ కూడా దానమ్మ గారు కాలు తగ్గలేదండి ఆయనకి. ఎందుకు తగ్గటం లేదో నాకు అర్థమవట్లేదు. ఈ రోజు నేను దేవుడిని అడుగుతాను కంపల్సరిగా. నేను అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, మిద్ది మీద బాక్స్లో పెట్టులో వెండి బొమ్మ ఉన్నది, ఆ బొమ్మ తీసేసుకునే కానీ అది స్వస్థత జరగదు అన్నాడు ఆయన. అలాగని చెప్పి ఎందుకంటే అలా చేశారు, అది తీసేట ముందు ఆ బాక్స్లో ఉన్న బెడ్లో ఉన్న ఆ బెడ్ విగ్రహాన్ని తీసి పారేయండి బయట అని చెప్పినప్పుడు అలాగేనమ్మా అని చెప్పి వెంటనే దగ్గర తీర్చేశారు. అయిపోయింది. దేవుడు వెంటనే స్వస్థించేశాడు అక్కడ. అందుకే చర్చి పెట్టినప్పుడు మొదట దానమ్మ గారు, పార్వతమ్మ గారు, సరస్వతమ్మ గారే వచ్చారు మొదట. తర్వాత కుమారి వీళ్ళందరూ వచ్చారు, సుహాసన గారు. ఎందుకంటే మనం ఏదైనా దాచితే దేవుడికి తెలిసిపోతూ ఉంటుంది. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. మన హృదయంలో ఉన్న పాపాన్ని కూడా ఏదన్నా దాచుకుంటే అది కూడా మనలో చెప్పులు పోవు.
మన ఎముకలు, మనలో ఉన్న నీరసము విడుదలవ్వదు. మనలో ఉన్న పాపం ఏదో వదలకుండా, నువ్వు దేవుడితో చెప్పకుండా నువ్వు నీలో ఉంచుకున్నావంటే ఆ సమస్య తీరదు, ఆ ప్రాబ్లం తీరదు. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, నీవు కావున నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. అందుకంటున్నాడు, ఎందుకంటే దేవుడు మన పాపాన్ని పరిహరించాలి. కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయడం. దేవుడు ఇచ్చే సమయంలో అందరూ ప్రార్థనలో ఉంటారు. అందుకే అంటున్నాడు కదా దేవుడు ఇక్కడ, అపోస్తల కార్యము 2:17 చదవండి. చాలు. అందుకంటున్నాడు దేవుడు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. అందుకంటున్నాడు మనలో ఉన్న పాపాన్ని వదిలేయాలి. బాప్తిసం వచ్చినప్పుడు మేము చెప్తాం, మీ పాపాలు ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్తూ ఉంటాం మేము. ఆ పాపాలు ఒప్పుకున్న రోజు నువ్వు బాప్తిసం తీసుకున్నా ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. మీ పాపాలు పూర్తిగా విడుదలైపోతాయి. అది విడుదల కాకపోతేనే అలాగే ఉండిపోతుంది అక్కడ. అందుకే చెప్తున్నాం ఇక్కడ, అంచెదనములు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించెదను. పిల్లలందరూ కూడా, మీ బిడ్డలు, మనవలు మనవరాళ్ళ బిడ్డలందరూ కూడా ప్రవచించెదను. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. యవ్వనస్తులకి దర్శనాలు దేవుడిస్తున్నాడు. మీ వృద్ధులు కలల పొందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కృమరించెదను కనుక వారు ప్రవచించెదరు. సేవకులందరి మీద కూడా పరిశుద్ధాత్మను కృమరిస్తారు. అప్పుడు ప్రవచిస్తారు. ప్రతిదీ కూడా ఏది జరుగుతున్నదో జరగబోతున్నదో దేవుడు ప్రవచిస్తాడు ఇక్కడ. అందుకొచ్చినాడు దేవుడు ఇక్కడ 32వ కీర్తన. కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉంటారు. అక్కడ విస్తార జలప్రమాణాలను పొరడి వచ్చినట్టు నిశ్చయముగా అవి వారి మీదకు రావు. ఎందుకంటే ఎన్నో వరదలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఓల్డ్ విల్లు హైదరాబాద్ అంతా మునిగిపోతుంది, ఇక్కడ మునిగిపోతుంది, అక్కడ మునిగిపోతుంది, కానీ మన విశాఖపట్నం మాత్రం రాలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని కాపుదల ఉన్నది. అందుకే చెప్తున్నాడు, విస్తార జలప్రమాణాలు పొరడి వచ్చినను నిశ్చయముగా వారి మీదకు రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించను. ఎందుకంటే దేవుడే మనల్ని కాపాడేవాడు. ఆయన కోడి తన పిల్లలకి రెక్కల కింద పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలాగే మనల్ని కాపాడుకుంటున్నాడు దేవుడు. ప్రతి నిమిషము సాతాను గర్జించమని సంచరిస్తుంది. ఎవరిని మింగుదునా, ఎవరిని కబలించి వేద్దునా చూస్తున్నది. ఆయన కాపాడుకుని వస్తున్నాడు ప్రతి కుటుంబాన్ని కూడా. అందుకే ఎక్కువ జాబులు 3 గంటలుగా లేచి ప్రార్థన చేసుకోండి. అది టెలిగ్రామ్ వలె ఉంటుంది. అందుకే దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోతుంది ఆ ప్రార్థన. మన చుట్టూ కూడా దేవుడు అగ్రికల్చర్ వేస్తాడు, ఎలాంటి శోధన రాకుండా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించడము, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించడము. దేవుడు మళ్ళీ కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా కాపాడుతున్నాడో అలాగే ఆయన రెక్కల కింద, ఆయన అష్టము కింద అగ్ని కంచెలు దేవుడు మనం కాపాడుకొని వస్తున్నాడు. ఆయన ఎలాంటి శోధన లేకుండా, బాధ లేకుండా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా నా సంఘాన్ని కాపాడండి. ఏ సాధన కబలించకూడదు, ఎవరూ చనిపోకూడదు, అందరూ బాగుండాలి ప్రభా, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఏమని కూడా ఏమీ చేయడానికి వీల్లేదు అని ప్రార్థన చేసిన మూలాన్ని, సంఘం అంతా చేసిన మూలాన్ని ఎస్తేరు తమ్ముడు దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు. అందువల్ల ఏంటంటే దేవుడు ప్రతి నిమిషము కూడా దేవుడు కాపుదల కాస్తూ ఉంటాడు. పత్రిక చదవండి.
చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ పత్రికలో. ఎందుకంటే ఇప్పుడు వరకు పాత నిబంధన చూసాం, ఇప్పుడు పత్రికలో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకంటే పౌలు గారు మాట్లాడుతున్నారు, కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూచి, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు ఆధారపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఎందుకంటే యేసు ప్రభు, అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన ఒక ఆదాము వలన మరణము ప్రార్థించింది, ఒక ఆదాము వలన మరణం జయిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఒక ఆదాము వలన మరణం ఎప్పుడైతే ప్రార్థించిందో రెండో ఆదాము రావాల్సి వచ్చింది. అందుకే అంటున్నాడు, ఆయన ప్రియ కుమారుడే ఈ లోకానికి పంపించాడు. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన మోసాలను బట్టి, మనం చేసిన దగా బట్టి, దేవుని యందు విశ్వాసము లేక, దేవుని మీద నమ్మకం లేక, అందుకే అంటున్నాడు యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు కదా, ప్రభు ఎందుకంటే నా మీద మీకు నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఎలా నా తండ్రి ఎలా ప్రేమించాడో మిమ్మల్ని అలాగే నేను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నా గొర్రెలు మీరు, నా గొర్రెలు నన్ను మర్చిపోవు, నన్ను వెంబడిస్తాయి. కానీ మీరు అన్య జనాంగం నన్ను వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, యేసు ప్రభుని నమ్మలేకపోతున్నారు నన్ను. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ, నేను మీకోసమే సిలువ ఎక్కుతున్నాను, చిత్రబోధ అనుభవిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకు మీరు బాధపడకండి, నేను ఇలా బాధ అనుభవిస్తున్నానని మీరు బాధపడద్దు. ఎందుకంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, తండ్రికి ఒక రాజ్యముగా నేను చెయ్యాలి. నా తండ్రికి ఒక రాజ్యము కావాలి. ఎందుకంటే లూసిఫర్ సవాలు చేస్తుంది, నరకం కిటకిటలాడిపోతుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఒక కుటుంబంలోని ఎంతమంది అండి మంచిగా ఉంటున్నాము, పవిత్రంగా ఉంటున్నాము, పరిశుద్ధంగా ఉంటున్నాము. ఒక కుటుంబంలో లెక్క చేయను శవార్ధమా, లెక్కేసుకోవాలి ఒకసారి. ఎంతమంది దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాము, పవిత్రంగా ఉంటున్నాం ఒక కుటుంబంలో. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఒక యవనస్తుడు అడుగుతున్నాడు, ప్రభా రక్షణ పొందేవారు కొద్దిమంది అయినా? అవును, కొద్దిమంది. ఎందుకంటే భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారదు, ఇద్దరు మారితే బిడ్డలు మారదు. ఎంతోమంది అండి పరలోక రాజ్యానికి వెళుతున్నాం. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, లూసిఫర్ సవాలు చేస్తూ నరకం కిటకిటలాడిపోతుంది. అందువలన యేసు ప్రభు ఎప్పుడైతే తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించాడో ప్రతి ఒక్కరిని పవిత్రంగా చేసి తన తండ్రికి ఒక రాజ్యముగా చేశాడు. ఇప్పుడు అందరూ పరలోక రాజ్యానికి వెళుతున్నారు. అందరూ కూడా తన తండ్రికి ఒక రాజ్యముగా చేశాడు. అక్కడ సవాలు చేస్తున్నప్పుడు తండ్రి తన ముఖంగా చూస్తున్నాడు లూసిఫర్ కలిసి. ఎందుకంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఈ దగ్గరికి ఎవరు వస్తారు? అందరూ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తప్పు చేయకో, పాపం చేయకో, మంచిగా ఉండు అంటూ చెప్తావు. నేను అలా కాదు, ఎంజాయ్ చేయి అని చెప్తున్నాను నేను. అందుకు నా దగ్గరికే వస్తారు అందరూ కూడా. మరి మనం ఎక్కడికి వెళ్తున్నామండి? చూడండి, ఇప్పుడు లూసిఫర్ దగ్గరికి వెళ్తున్నామా, దేవుడి దగ్గరికి వెళ్తున్నామా, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నామా, ఏమి చేస్తున్నావు? వర్షవా అంత వర్షవత్రం పడ్డావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను శ్రమలు పడుతున్నానని బాధపడకండి, శ్రమలను చూచి మీరు ఆధారపడవద్దని వేడుకొచ్చున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఇదంతా కూడా మహిమ. ఎందుకంటే దేవుని మహిమ పొందే దేవుడు ఆయన. మనం ఎందుకంటే పిల్లలు పాటలు పాడారు, అక్కడ ప్రెజెంటేషన్ తెచ్చుకున్నారు, అవన్నీ కూడా దేవుడికి మహిమకరము కాక టీచర్లు ఎంతో కష్టపడ్డారు. ఇవన్నీ కూడా మహిమకరములే అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మేము చెప్తున్నామంటే ఇది దేవునికి మహిమకి. అందుకంటున్నాం, మా సొంతం కాదు, మేమెక్కడ చెప్పగలం, మేమెక్కడ చేయగలం. ఆరాధన నడిపించిన వారు, పాటలు పాడిన బిడ్డలు అందరికీ దేవునికే మహిమకరము గాక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి అయితే నేను మోకాళ్ళలోని మీరంతరంగా కూర్చుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, భూలోకానికి పరలోకం గురించే మాట్లాడాడు దేవుడు ఇక్కడ. పాతాళలోకం గురించి మాట్లాడలేదు ఆయన. అందుకని రెండిట్లు టాలెంట్ చూపడుతున్నాడు ఇక్కడ. భూలోకములో మానవుని సృష్టించాడు,
పరలోకానికి వెళ్ళవలసిన గడియ. నువ్వు పరలోకానికి వెళ్తున్నావా, భూలోకంలో ఉంచున్నావో ఎక్కడో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ హేతువు చేత. ఎందుకంటే ఈ సంఘటన గురించి ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది యెహోవా దేవుడు, యేసు ప్రభువు. వారే మన కుటుంబానికి అధిపతులు. మేము వివాహం చేసినప్పుడు దంపతులకు చెప్తాం, మీ కుటుంబానికి వాళ్ళిద్దరినీ ఒక కుటుంబముగా చేసినప్పుడు నీ కుటుంబానికి దేవుడే, ఆయనే యజమానుడు. నీ భర్త కాదు, నువ్వు కాదు, దేవుడే యజమానుడు నీ కుటుంబానికి. అప్పుడే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ భర్తని నిన్ను కూడా ఆయనే సృష్టించాడు. అందువలన ఆయనే నీకు యజమాని. అన్నీ కూడా చూసేవాడు, నీకు బిడ్డలు ఇచ్చేవాడు కూడా ఆయనే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ కుటుంబముగా కట్టాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది. ఈ భర్తను బట్టా, నీ భార్యను బట్టా, ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది. దేవుడిని బట్టి పిలువబడుచున్నది. రథాలను బట్టి, గుర్రాలను బట్టి కదా సేవించని, దేవుడి నామాన్ని బట్టి అతిశయపడాలి, గొప్పగా చెప్పుకోవాలి దేవుడిని బట్టి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లలు గొప్పగా చెప్పాలి. యునైటెడ్ చర్చ్ అంట, మురళీనగర్ యునైటెడ్ చర్చ్ గొప్పగా చెప్తున్నారు సొమ్ముడు పెట్టి మరి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేలాగా బహుమతులు ప్రజెంటేషన్ తీసుకుని గొప్పగా కేకలు వేసి ఎంతోమంది 27 మంది సంఘాలలో 27 సంఘాల్లో అక్కడ మన సంఘం గురించి మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఎంతో గొప్ప విషయం అక్కడ. ఎందుకంటే సుహాసిని గారు, ప్రకాష్ గారు, సుహాసిని గారు మహిమ చెయ్యొచ్చు సేవ, మరి ప్రకాష్ గారు ఎందుకు చెయ్యాలి? అంటే దేవుడి సేవకుడే, కానీ అది కోపం కలగట్లేదు. ఎందుకంటే ఎందుకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు ఇచ్చి మళ్ళీ రాత్రి 9 గంటలకు తీసుకెళ్ళి మళ్ళీ వర్షం వచ్చింది ఆ రోజు, ఏమీ ఆటో లేవు, ఆయనే కారులో తీసుకెళ్ళి చర్చి దగ్గర దించి ఎందుకు చేయాలంటే సంవత్సరంగా డెవలడొచ్చు కదా. ఏంటి నువ్వు ఎలాగైనా చేస్తున్నావు కానీ నేను చెయ్యాలా అని అనొచ్చు, కానీ అని అనలేదు. ఎందుకంటే దేవుని బిడ్డ సేవకుడు, కుటుంబం అంతా సేవ చేశారు మన చర్చికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కోపము కానీ ఓర్పుతో సహనంగా చేశాడు ఆయన. వీళ్ళందరినీ కూడా తెచ్చి అక్కడ ప్రజెంటేషన్లు, ఎందుకంటే పాటల పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాడారు, మధురంగా. వారి తల్లిదండ్రులు కూడా వారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను బిడ్డలను పంపించినందుకు. ఎందుకంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఉద్యోగాలు చేసే పిల్లలు అందరూ కూడా టీచర్ చెప్పినట్లుగానే చేశారు. అందరూ కూడా మంచిగా ప్రజెంటేషన్ ఎంతోమంది సంఘాలలో అక్కడ ప్రజెంటేషన్లు ఇస్తున్నప్పుడు యునైటెడ్ చర్చ్ మురళీనగర్ వెళ్ళేటప్పటికల్లా దత్తరిల్లిపోయింది. దేవుడే కార్యం చేశాడు ఈ బిడ్డ ద్వారా. సుహాసిని గారు మనకు బహుమానంగా ఇచ్చారు ఆవిడ సంఘానికి. ఎందుకంటే తిరుమల సంఘం ఇలా ఉన్నదంటే ఆ బిడ్డ ద్వారా, మంచిగా ఆ కుటుంబం ద్వారా. ఎందుకంటే వాళ్ళందరి కుటుంబం అంతా కూడా ప్రేమ గలవాళ్ళు, దేవుని ఎంత ఉండేవారు. అలాగే బిడ్డలను తడిపించేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా తడిపించేశారు. సెకండ్ ప్రైజ్ కానీ అది సెకండ్ ప్రైజ్ కాదు, ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ అది దేవుడి దృష్టిలో అది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కాదు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా దేవుళ్ళు ఉన్నారు. చక్కగా అందరూ కూడా చక్కగా ఆ ప్రజెంటేషన్ పట్టుకొని సంతోషంతో వచ్చారు నా దగ్గరికి. అయిపోయి అంత రాత్రి అయినా సరే సుహాసిని గారికి కూడా కష్టం కలగకుండా, అయ్యో పెళ్ళి వంట చేసుకోవాలని కూడా లేకుండా 10 దాటిపోయింది. అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ ద్వారా మంచిగా సంతోషంగా ఉండాలని తీసుకొచ్చారు. ఆఖరి పిల్లలందరూ వచ్చి నాకు సెకండ్ ఇచ్చి మంచిగా చాలా సంతోషం వేసింది. దేవుడు ఎంత గొప్పవాడు అనిపించింది అక్కడ. ఎందుకంటే ఇలాంటి బిడ్డలందరూ ఉండబట్టికే ఈ సంఘం అభివృద్ధిలోకి వస్తుంది, ఆస్వాదించబడుతుంది. స్త్రీ కుటుంబంలో ప్రజెంటేషన్ తెచ్చారు. ప్రజెంటేషన్ దేవుని మహిమ. అందుకంటే సండే స్కూల్ పిల్లలు కూడా మంచిగా దేవుడు కార్యం చేస్తాడు అక్కడ. ప్రతి ఒక్కరూ సంఘం అంతా ప్రార్థన చేశారు.
ఈ బిడ్డల గురించి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కువగా నేను ప్రకాష్ గారికి వందనాలు చెల్లించాలి. ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని సేవ చేయాలంటే కష్టమండి. అందుకంటున్నాడు, యేసు అంటాడు కదా, బలా మంచి దృష్ట ఏమొచ్చినాడు కదా, 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకో 5 తలాంతులు సంపాదించారన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇంకో 5 తలాంతులు సంపాదించారన్నారు ఇక్కడ. అప్పుడు దేవుడు ఏమొచ్చినాడు, బలా మంచి దృష్ట, ఈ అన్నిటి మీద యజమానిగా పెడుతున్నాను. దేవుడు ఎందుకు పొగడాలి? తన బిడ్డలు ఎందుకు పొగడాలి దేవుడు? ఎందుకంటే ఆత్మలు రక్షించినందుకు, సంఘాన్ని అభివృద్ధి తీసుకొచ్చినందుకు దేవుడే పొగుడుతున్నాడు. ఇక్కడ 2 తలాంతులు గల వాడు వచ్చి, నాకు 2 తలాంతులు ఎక్కడ ఇచ్చావు, ఇంకో 2 తలాంతులు సంపాదించాను తీసుకున్నాడు. వీళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సేవ చేసేవాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు దేవుడి కోసం, ఆ బహుమానాన్ని అందుకోవడానికి. అందుకచ్చినాడు, ప్రతి మనిషి కూడా దేవుని యందు ఉండాలి మనం. అప్పుడు నా బల్ల దగ్గర నీకు కూర్చుని వడ్డిస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. ఆ 2 తలాంతులు గల వాడితోటి. అలాగే ఈ బిడ్డలు ఎంతో కష్టపడ్డాడు. 27 సంఘాల దగ్గర మన సంఘము, ఎందుకంటే ప్రజెంటేషన్, పెద్ద ప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు. 3 ప్రజెంటేషన్ తీసుకొని వచ్చారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఒక ప్రజెంటేషన్ అయితే నాకు ఇచ్చేశారు, అమ్మగారు మీరు తీసుకోండి అని చెప్పి. నా పిల్లలు ఎంతో మంచివాడు, మా టీచర్ గారు కూడా చాలా మంచి ఆవిడ, వారి కుటుంబం దేవుడు దీవించాక. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు ఇక్కడ, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి అయితే నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషుని యందు, అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటాడు ఆయన అంతరంగము. అందుకంటే పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి ఎప్పుడైతే వస్తాడో నువ్వు బలం పొందుతావు, శక్తి వస్తుంది నీలోకి. అందుకంటున్నాడు, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం బలపరచబడాలి. అందుకంటున్నాడు, మిమ్మల్ని అందరూ మీకు అంతా కూడా ఒక్కోసారి దేవుడు చెప్తుంటాడు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చేస్తే బాగుంటుంది అని చెప్తున్నప్పుడు మనకు దేవుడు చెప్పిన మాటను పాటించాలి ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ ఏమొచ్చినాడు, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరము చొప్పున మీకు దయచేయవలనయు మీరు దేవుని సంపూర్ణత యందు. అందుకంటున్నాడు, మీరు దేవుని సంపూర్తి యందు పూర్ణులైనట్లుగా. ఎందుకంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నీ మనోలకిస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, పూర్ణ నగులట్లుగా ప్రేమ యందు వేరిపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో. ఎందుకంటే మనందరము పరిశుద్ధులము. అందుకంటున్నాడు కదా, పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది, గడప కమ్ములు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గానపతి గానాలు వినబడుతున్నాయి. మరి పరిశుద్ధత నీలో ఉన్నదో లేదో చూసుకో. ఒక నీలో లేకపోతే ఇప్పటికైనా మెచ్చిపోయింది లేదు. క్షమించి పరిశుద్ధంగా ఉండడానికి మనం ఆలోచించాలి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రవర్తించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మనుషులతో చెలగాటు మాడినట్టు దేవుడితో చెలగాటు మాడకూడదు. మన జీవితాన్ని పణంగా పెట్టకూడదు అక్కడ. అందుకంటున్నాడు, ఒకప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది, వెళ్ళాలి కంపల్సరిగా. కానీ మన జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి మనం చూసుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టును. అందుకంటున్నాడు, మనం సమాధి చేసినప్పుడు మన గుయ్య వెడల్పు. అందుకంటున్నాడు ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటారు. ఇవన్నీ కూడా కొలతలు వేసుకుంటారు కదా సమాధి తెగినప్పుడు. వరుషవా ఎంతో వరుషవా తగ్గినప్పుడు, మరి ఇంటి కొలతలు కొలిసినప్పుడు మరి దేవుడు మనల్ని ఎంత కొలత కొలవాలి? మనుషులు ఈ కొలతలన్నీ కొలిసి తగ్గుతారు,
సమాధి రెడీ అయిపోయిందా అనుకుంటున్నాము. అమ్మ తవ్వుతున్నాను, ఇంకా అవుతుంది. మరి అలాంటప్పుడు దేవుడు ఏమనుకోవాలి? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నా బిడ్డలు బాగుండాలి, మంచిగా ఉండాలి, తప్పుగా మాట్లాడకూడదు, నా రాజ్యంలోకి రావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నరకానికి వెళ్ళే ప్రతి ఆత్మను చూసి ఏడుస్తుంటాడు దేవుడు. ఎందుకు వీళ్ళు తప్పులు ఒప్పుకోలేకపోతున్నారు, నాతో జీవించలేకపోతున్నారు, ఎందుకని ఏడుస్తుంటాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను, ఎందుకంటే దేవుడిని అడుగుతున్నాం ప్రతిదీ కూడా, అడుగువాటన్నిటికంటేను ఊహించేవాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు? మనం అడిగిన దానికి మనం ఏమడుగుతున్నాం, ఆయన ఏమో ఊహించుకుంటున్నాడు. అందుకంటున్నాడు, ఏ లోకమే దొరకు పరలోకం దాని గురించి అడుగు. అందుకే దేవా, నా బిడ్డలు, నా కుటుంబం పరలోక రాజ్యం రావాలి. నీలో జీవించే శక్తిని ఇవ్వండి ప్రభా. నీలో ప్రార్థన ఎక్కువ చేసుకునేలా చేయండి. నా ఆత్మ నీ వైపుకే తిరగాలి, కానీ ఎటు పక్కకు తిరగకూడదు. నీ వైపే ఉండాలి ప్రభా. నా ప్రార్థన నీ వైపే రావాలి తండ్రి అని చెప్పి మన ప్రార్థన కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవాలి. అదే దేవుడికి ఇష్టమైనది. అది ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు, చాలా బాగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకంటున్నాడు కదా, జీవముగా దేవుడు ఆయన నీ జీవాన్ని ప్రేమించిన రోజున, అందుకంటున్నాడు, నీ జీవాన్ని ప్రేమించిన రోజున మంచిదములను చూడకునేవాడు చెడ్డదాన్ని పలుకకుండా, నీ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకునేవాడు. శవా, నీ జీవాన్ని ప్రేమిస్తే నువ్వు పరలోక రాజ్యం, నీ జీవం వెళ్ళాలనుకుంటే కపటపు మాటలు మాట్లాడకూడదు, మంచిగానే ఉండాలి. అందుకంటున్నాడు, కీడు తలపెట్టేవారిని దేవుడు కన్నులెత్తి చూడడు. నీతిమంతుల ప్రార్థన చెవులు పెట్టి ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన చెవులు పెట్టి ఆలకిస్తాడు. అనొకతో అంటున్నాడు కదా, నాతో వచ్చేస్తావా? నీ ప్రార్థన నాకు చాలా ఇష్టం అయిపోయింది. ఒక సువాసన వలె ఉండాలి, ఒక అత్తరు వలె ఉండాలి ప్రార్థన. అందుకంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆయన వచ్చేస్తాడు నీ దగ్గరికి. నీ ప్రార్థన ఎప్పుడైతే ఇష్టపడ్డాడో నీ దగ్గరికి వచ్చేస్తాడు. అదే కావాలి సువార్త. చాలా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా జాలిగల దేవుడు. ఆయన ఒకరు ఏడుస్తే ఆయన కూడా ఏడుస్తాడు. మనం కూడా కన్నీటి ఖర్చు ఏడుస్తున్నప్పుడు బోరునే ఏడ్చేవును ఒంటరిగా తొలగిస్తాడు. అప్పుడు ఆయన కూడా నీతో పాటు వచ్చి కూర్చొని ఏడుస్తాడు. ఆయన ఇక్కడ కూడా నాయాలను ఊరికి వెళ్ళిచుండగా సేవకు వెళ్తున్నాడు. ఆయన సేవ చేసే వాళ్ళకి తెలుస్తుంది అందరికీ కూడా. వెనకాల శిష్యులతో సేవ చేయడానికి బలిదేవుడు దేవుడు ఇక్కడ. వెంటనే ఆయన నాయాలను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యుడు బహు జనసమూహము ఆయనతో కూడా వెళ్ళిచుండేది. వెనకాల ఎప్పుడు కూడా జనసమూహం ఉంటుంది ప్రభువుకి. వెనకాల సేవకులకు ఉంటారు, ఎవరుకులు ఉంటారు. నేను సేవ చేసేటప్పుడు కూడా ఎవరుకులు నా వెనకాతలు వచ్చేవారు, ఎవరుకులు. అందుకొచ్చినాడు ఆయన నాతో వచ్చిన ఆవిడ చర్చి పెట్టింది. ఆవిడ కూడా సేవ చేస్తుంది. ఎందుకంటే సేవ చేసేవాళ్ళు, చింతల్లి సేవ చేస్తుంది, మన పిల్లలందరూ సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సేవ దేవుడు లెక్కలో చెమ్మలో అడుగుతాడు. రేపు అక్కడ ఎంతోమందిని నువ్వు రక్షించావు, ఎంతోమంది నీ దగ్గరికి వచ్చారు, ఎంతోమందిని సేవకు పంపించావు అని చెప్పి నాతో సేవకు వచ్చిన ఆవిడ ఉద్యోగం సంవత్సరం సెలవు పెట్టేసి వెళ్ళి సంతకం పెట్టి వచ్చేసిందని ఆయన కదలే ఆ సేవకి. అలాంటి ఆవిడప్పుడు చిచ్చు పెట్టుకొని నడిపించుకుంటుంది తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఇక్కడ ఆయన ఊరు బయలుదేరి వస్తుండగా ఊరు దగ్గర, ఎందుకంటే ఊరు చివరిలో ఒక శవాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అందుకొచ్చినాడు ఇక్కడ. ఆయన ఊరి గమని ఎందుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుగులకు మోసుకొని పోబడుచున్నారు. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఎందుకంటే ఆ బిడ్డ ఒక్కడే, భర్త చనిపోయాడు. మన తల్లి పరిస్థితి ఏమిటి? కొడుకు లేడు, భర్త లేడు. అందుకు దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన నడిచేస్తూ కూడా శిష్యులతో పాటు నడిచేస్తూ ఆలోచిస్తున్నాడు. అలాగే మన గురించి కూడా ఆలోచిస్తాడు. విధవరాలు పక్షాన్ని యజమాని దేవుడు అయినా, తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాన్ని యజమాని దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉంది. అందరూ కూడా వెనకాతలు జాలిపడి ఆమె వెనకాతలే ఉన్నారు. ప్రభు ఆమెను చూచి ఆమె యొద్ద కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చే పాడిన ముట్టగా మోర్చున్న వారు నిలిచి ఆ పాడిని ముట్టుకున్నారు. ఆగండి అన్నాడు దేవుడు. ఆగిపోయారు అందరూ కూడా. అప్పుడు ఆయన చిన్నవాడా ఎమ్మని నీతో చెప్పుచున్నానగా, ఎందుకంటే చిన్నవాడు చేయి పట్టుకొని లెగు అన్నాడు దేవుడు అక్కడ. వెంటనే అతను లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో పవర్, ఆ పవర్. అందుకే చెయ్యి పట్టుకొని చిన్నవాడాలి అనేటప్పటికల్లా ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు అక్కడ, మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ చిన్నవాడిని తల్లికి అప్పగించి ఆయన సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన తన శిష్యులతో కలిసి. ఎందుకంటే ఆ తల్లికి సంతోషాన్ని కలిగించాడు, ఆనందాన్ని కలిగించాడు. మరి మనమెంతో వరకండి సంతోషాన్ని ఇస్తున్నాం మన తల్లిదండ్రులకి, మన ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఎంతో పెంచి పెద్ద చేసిన తర్వాత, రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు నన్నేమి చూసావు అన్నట్టు ప్రశ్నిస్తారు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు చిన్న వయసు నుంచి కూడా. ఎందుకంటే రేపు తన బిడ్డలు పుట్టినప్పుడు కూడా మనకు అర్థమవుతుందే కానీ ముందు అర్థం కాదక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఏమొచ్చినాడు? అందరూ అతన్ని అతని తల్లికి అప్పగించారు. అందరూ భయంకరవుతాయి. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడయ్యో, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడయ్యో, దేవుని మహిమపరిచి ఆయన గురించైన ఈ సమాచారము యూదియా అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాప్తించారు.